హలో అండి. వెల్కమ్ టు శ్రీమతి వర్క్స్. కొన్నిసార్లు ఇంట్లో ఎక్కువ మంది ఉన్నప్పుడు కూడా తక్కువ మటన్ తేవాల్సి వస్తే గనక టేస్ట్ విషయంలో ఏమాత్రం కాంప్రమైజ్ రాకుండా అందరికీ సరిపోయినంత తృప్తిగా తినాలంటే మటన్ కర్రీని ఈ విధంగా చేసి చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా అందరికీ సరిపోయే విధంగా వస్తుంది. దానికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ధనియాలు, యాలకులు, లవంగాలు, చెక్క, మిరియాలు, షాజీరా లాంటి అన్ని మసాలా దినుసులు వాటితో పాటు కొద్దిగా ఎండు కొబ్బరిని కూడా తీసుకొని వేయించుకోవాలి. ఇవన్నీ కూడా ఒక్కొక్క టీ స్పూన్ చొప్పున తీసుకుంటే బెటర్. నేను పావు కిలో మటన్ తీసుకున్నాను. దానికైతే ఒక్కొక్క టీ స్పూన్ సరిపోతుంది. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఒక 2 టీ స్పూన్ల నువ్వులు కూడా వీటిలోకి యాడ్ చేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. నెక్స్ట్ అదే ప్యాన్లోకి 100 ml ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత బాగా సన్నగా తరుగుకున్న ఆనియన్ ముక్కలు వేసుకోవాలి. నేను ఇక్కడ 4 మీడియం సైజు ఆనియన్లు తీసుకొని సన్నగా తరుక్కున్నాను. ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఆయిల్లో వేసిన తర్వాత మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ వైట్ కలర్లో ఉన్న ఆనియన్స్ అన్నీ కూడా బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా వేయించుకోవాలండి. కలపకపోతే కిందివి మాడిపోయే అవకాశం ఉంటుంది. అందుకని కలుపుతూ వేయించుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపించిన కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి బాగా. నెక్స్ట్ ఇంతకుముందుకు మనం వేయించి పెట్టుకున్నాం కదా, ఆ మసాలా దినుసులు చల్లారిన తర్వాత మిక్సీలోకి వేసుకొని ఈ విధంగా పొడి చేసుకోవాలి. ఈ మసాలా పొడిలోకి 1 కప్పు టమాటా ముక్కలు, మరొక కప్పు ఇంతకుముందుకు వేయించుకున్న బ్రౌన్ ఆనియన్స్ను వేసుకోవాలి. అలాగే 1/2 కప్పు వాటర్ కూడా వేసుకోవాలండి. వీటిలోకే ఈ వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి ఇలా ఉంటుంది పేస్ట్ అనేది. ఈ మసాలా పేస్ట్ రెడీ చేసుకుంటే సగం కర్రీ రెడీ అయిపోయినట్లే. ఈ పేస్ట్ను పక్కకు పెట్టేద్దాం కొద్దిసేపు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పై ప్యాన్ కాదండి కుక్కర్ పెట్టుకుందాము. కుక్కర్లో కర్రీ చేస్తే త్వరగా అయిపోతుంది, అంటే తక్కువ టైంలో అయిపోతుంది. అలాగే సిలిండర్ కూడా ఆదా చేసిన వాళ్ళు అవుతామని. కుక్కర్ కొద్దిగా వేడెక్కిన తర్వాత కర్రీకి సరిపడంత ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్లోకి సన్నగా తరుక్కున్న ఆనియన్ ముక్కలు వేసుకోవాలి. 1 ఆనియన్ను కట్ చేసుకున్నానండి నేను ఇక్కడ. 2 పచ్చిమిర్చిని పొడవుగా చీలి వేసుకోవాలి. తర్వాత 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు కూడా ఆయిల్లో ఉడికించుకోవాలి. ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిన తర్వాత దీనిలోకి బాగా కడిగి శుభ్రం చేసుకున్న మటన్ని తీసుకోవాలి. ఈ మటన్ ఒక 300 గ్రాములు ఉందండి. మటన్ వేసిన తర్వాత అంతా ఒకసారి బాగా కలుపుకొని కుక్కర్కి మూత పెట్టుకోవాలండి. నెక్స్ట్ కలిపిన తర్వాత కుక్కర్ మూత పెట్టి 1 లేదా 2 విజిల్స్ వచ్చే వరకు కూడా ఉడికించుకోవాలి. దీనిలో వాటర్ లాంటిది ఏం వేయట్లేదు కదా, మళ్ళీ కుక్కర్ మూత పెట్టి విజిల్స్ ఇస్తే కర్రీ మాడిపోతుంది కదా అని అనుకుంటారేమో. అసలు ఏం మాడదు. కర్రీలో ఉన్న వాటర్ అంతా కూడా బయటికి వచ్చి ఇంకా మంచిగా ఉడుకుతుంది. ఫస్ట్ మనం ఏం ఉప్పు కారం కూడా ఏం వేయలేదు. ఇలాగే 1 లేదా 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. చూడండి మాడడం లాంటిది ఏం జరగలేదు కదా, ఇంకా మటన్లో ఉన్న వాటర్ అంతా పక్కకు వచ్చేసింది. నెక్స్ట్ దీనిలోకి మనం ఆల్రెడీ మసాలా పేస్ట్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఆ మసాలా పేస్ట్ అంతా కూడా యాడ్ చేసుకోవాలి. మసాలా పేస్ట్ వేసిన తర్వాత ఒక 5 నిమిషాల పాటు ఈ విధంగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. కలపకుండా ఉంటే ఖచ్చితంగా మాడిపోతుంది. మసాలా పేస్ట్ వేసిన 5 మినిట్స్ తర్వాత 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకుంటున్నాను నేను. ఒకవేళ మీరు కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొక 1/2 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. కారం వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత 1 గ్లాసు వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు కర్రీలోకి 1 గ్లాస్ లేదా 2 గ్లాసుల వాటర్ యాడ్ చేసుకోవచ్చు మన మందిని బట్టి. నేనైతే ఇక్కడ 1.5 గ్లాస్ వాటర్ వేసుకున్నాను. వాటర్ వేసుకున్న తర్వాత కర్రీ అంతా ఒకసారి కలుపుకొని కుక్కర్ మూత పెట్టుకొని విజిల్స్ ఇచ్చుకోవాలి. ఇప్పుడు కర్రీ ఉడకడానికి 4 విజిల్స్ ఇస్తే సరిపోతుంది. 4 విజిల్స్ ఇచ్చిన తర్వాత మటన్ అనేది చక్కగా ఉడికిపోతుంది. 4 విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ విజిల్ ఎయిర్ తీసేసి మూత ఓపెన్ చేసుకోవాలి. ఈ కుక్కర్ మూత ఓపెన్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండడం బెటర్ అండి. ఎందుకైనా మంచిది స్టవ్ ఆఫ్ చేసి ఈ విధంగా ఎయిర్ తీసి ఓపెన్ చేసుకుంటే బెటరు. చూడండి 4 విజిల్స్ తర్వాత కర్రీ కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటుంది. అంటే కొంత క్వాంటిటీ తగ్గింది కదా, గ్రేవీ అనేది థిక్నెస్ కొంతవరకు వచ్చింది. ఈ స్టేజ్లో కూడా కర్రీ బాగా ఉడికింటుందండి. ఈ స్టేజ్లో మనం ఉప్పు వేసుకొని కూడా కర్రీని ఇలాగే వాడుకోవచ్చు. లేదు గ్రేవీ అనేది ఇంకా థిక్నెస్ ఉండాలి అనుకుంటే స్టవ్ ఆన్ చేసుకొని ఇప్పుడు మూత పెట్టుకోకుండా ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకుంటే ఈ విధంగా గ్రేవీ థిక్నెస్ వచ్చి చూడడానికి కూడా కలర్ఫుల్గా ఉంటుంది. టేస్ట్ కూడా ఇంకొంత బాగుంటుంది ఇంత ముందుకు స్టేజ్లో కంటే కూడా. 4 విజిల్స్ తర్వాత
మూత లేకుండా ఒక 10 నిమిషాలు ఉడికించుకుంటే నూనె అంతా పైకి తేలి గ్రేవీ చిక్కగా, చూడ్డానికి చక్కగా, తినడానికి రుచిగా కర్రీ అనేది రెడీ అయిపోతుందండి. చివర్లో రుచికి సరిపడంత ఉప్పు, ఒక గుప్పెడు కొత్తిమీర తరుగు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన టేస్టీ మటన్ కర్రీ రెడీ అయిపోయిందండి. నేను ఇక్కడ పావు కిలో మటన్ 10 మందైనా తినొచ్చని ఎందుకు చెప్తున్నానంటే ఈ గ్రేవీ థిక్‌నెస్ అండ్ టేస్టీనెస్‌కి కొద్దిగా కర్రీ వేసుకున్నా కూడా చాలా అన్నానికి సరిపోతుందండి. అందుకని అలా చెప్పాను. కర్రీని చూస్తేనే టేస్ట్ చెప్పేయచ్చని మా ఆయన అంటాడండి. మరి మీరేమంటారు? ఈ కర్రీని చూసి ఎంత టేస్టీగా ఉండొచ్చో గెస్ చేయండి. చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థాంక్స్ ఫర్ వాచింగ్.